కాంగ్రెస్ కు ప్రభుత్వాన్ని నడపటం చేతకాకపోతే తమను డైరెక్షన్ అడగాలని లేదా ముఖ్యమంత్రిని మార్చుకోవాలని సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడుతున్న అన్ని పథకాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయని ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. యువతకు దగ్గరవుదామని సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త డ్రామా మొదలుపెట్టాడని ఆరోపించారు. రాజీవ్ వికాసం వాయిదా వేయటం అంటే ప్రభుత్వం సరిగ్గా పనిచేయడం లేదని అర్థమన్నారు. ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నడుపుతున్నాడా లేక మంత్రులు నడుపుతున్నారా, ఎమ్మెల్యేలు నడుపుతున్నారా అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ నాయకులకు మాత్రమే మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ జోహార్, జై తెలంగాణ. తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా సిద్దిపేట జిల్లా వాసులకు, మరి అందరికీ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు, మరి ప్రజలందరికీ కూడా, మరి ముఖ్యంగా ఉద్యమ నాయకులకు, మరి ఉద్యమంలో 14 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి, మరి అమరవీరులకు అందరికి కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ముందుగా తెలంగాణ అంటేనే మరి కేసీఆర్. ఈరోజు సిద్దిపేట జిల్లాలో మరి కేసీఆర్ గారు, హరీష్ రావు గారి డైరెక్షన్లో మరి ఎన్నో ఉద్యమాలు చేసి మరి 14 సంవత్సరాలు పోరాడిన ఘనత సిద్దిపేట గడ్డది. మరి ఏది ఏమైనా తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో ఏ ఇంటికి పోయినా, ఏ గడప తట్టినా ఈరోజు జై తెలంగాణ నినాదాన్ని తప్ప మరి ఇంకో మాట రాదు. కష్టపడి 14 సంవత్సరాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నది కూడా మరి కేసీఆర్ గారి ఆశయం ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు. మరి దాన్ని పూర్తిగా సాధించి మరి దేశంలోనే ఒక విజన్ ఉన్న నాయకునిగా పేరు తెచ్చుకున్న ఘనత మరి మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారిది. ఒక ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుంది, మరి ఏ విధంగా చేయొచ్చు అని నిరూపించిన నాయకుడు మన కేసీఆర్ గారు. మరి ఈరోజు ఏంది పరిస్థితి అనేది మనకు కనబడుతున్నది. 10 సంవత్సరాల లోపల 28 రాష్ట్రాలల్లో తెలంగాణ వచ్చిన తర్వాత మరి అప్పుడైతే ఉద్యమంలో ఏమి చేయాలని ఒక డైరెక్షన్, ఒక విజన్ తోటి ముందుకు పోయిండో పూర్తిగా 100కి 100% ఏదైతే ప్రజలకు మాట ఇచ్చిన దానికంటే కూడా మరి ఎన్నో రేట్లు మరి అడగని కూడా ఇచ్చి ఎన్నో స్కీములు పెట్టి ఎన్నో ఈరోజు మరి దేశంలోనే ఎక్కడ లేని విధంగా మరి ప్రణాళికాబద్ధంగా ముందుకు పోయిన నాయకుడు మన కేసీఆర్ గారు. ఏది ఏమైనా ఈరోజు మరి ఇన్ని ప్రాజెక్టులు కట్టుకున్నాం. మరి ఇలా విద్యుత్తు కానీ, వ్యవసాయం సంబంధించిన కానీ, ఐటీ రంగంలో కానీ, మరి రాష్ట్రంలో ఉన్న అభివృద్ధిలో కానీ మరి అన్నిట్లలో కూడా ముందు వరుసలో ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రజలకు అర్థమైపోయింది, ఏదో చేస్తాడు మరి రేవంత్ రెడ్డి, ఏదో వాగ్దానాలు చేసిండు కదా, 420 వాగ్దానాలు చేస్తే కనీసం ఒక 4-5 చేయడా అని చెప్పి మరి వారికి పట్టం కడితే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పోయినా కానీ, నలుమూలలో పోయినా కానీ మరి ఇచ్చి అనే పరిస్థితి తెచ్చుకున్న నాయకుడు ఇలా రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా లేడు. ఇలా ఓన్లీ మన రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి. మరి ఇంత దారుణమైన పరిస్థితిలో మళ్ళీ మనమే రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ రావాలి, మళ్ళీ మన ప్రభుత్వమే రావాలి. ఖచ్చితంగా వస్తేనే ఈ తెలంగాణ బాగుపడుతుంది. తెలంగాణ అంటేనే మరి బీఆర్ఎస్, తెలంగాణ అంటేనే కేసీఆర్ మరి అనేది ప్రజలకు పూర్తిగా తెలిసిపోయింది. ఏది ఏమైనా మనకు అభివృద్ధి ముఖ్యం. అభివృద్ధిలో మళ్ళీ 10 ఏళ్ళు వెనకకు పోయినాం తప్ప ముందుకు పోలేదు. ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నది కూడా మరి అభివృద్ధి కోసమే. ఎంతోమంది కుతంత్రాలు చేస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, పార్టీకి ఎంత వ్యతిరేకం ఉన్నా ఇవాళ ఖచ్చితంగా ఈరోజు మరి ఏ గ్రామం పైన కేసీఆర్ తప్ప మరి ఎన్ని కుతంత్రాలు చేసినా కానీ వేరే వారికి ఎవరు కూడా అవకాశం రాదు. మరి ఖచ్చితంగా మళ్ళీ రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, మళ్ళీ కేసీఆర్ గారే ఉంటారు. మరి సిద్దిపేటలో నాయకత్వం వహించిన ఉద్యమ నాయకుడు మన హరీష్ రావు గారి నాయకత్వంలో ఖచ్చితంగా మళ్ళీ ఈ ఉమ్మడి జిల్లా మరి 100కి 100% మరి రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మరి అన్ని గ్రామీణ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ పూర్తి స్థాయిలో అన్ని గులాబీ జెండా ఎగిరేసే వరకు కూడా మా ప్రభుత్వం మా పార్టీ పనిచేస్తుంది. మన నాయకులు కూడా మరి ముందుండి మరి నాయకత్వంలో లక్షణాలు ఉన్న ప్రతి నాయకుడు కూడా మరి రాష్ట్రం కోసం, గ్రామ అభివృద్ధి కోసం ముందుండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విచ్చేసిన ప్రతి ఉద్యమ నాయకుడికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాభివందనలు.